We will go into the word of God. Every week మనకి ఇట్లా వర్షిప్ అయిపోయిన తర్వాత there will be a 5-10 minutes of time where word of encouragement కానీ prophetic word కానీ చర్చ్లో ఉన్న ఫ్యామిలీస్కి మెంబర్స్కి ఉంటుంది. సో బీ ప్రిపేర్డ్. దేవుని ముందే అడగండి, శనివారమే అడగండి, లేకపోతే రేపే అడగండి, సోమవారం నెక్స్ట్ ఆదివారానికి దేవా నన్ను ప్రిపేర్ చేయి ఆరాధనకి అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. వాక్యంలోకి వెళ్దాము. మనందరము ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద టాపిక్. యాక్చువల్గా ఈ టాపిక్ కింద మనము 2 మెడిటేషన్స్ చేద్దాము. ఈ సండే అను నెక్స్ట్ సండే విల్ బి డిస్కసింగ్ ఆన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఓకే, ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఫర్ 1 week బట్ ఐ ఫెల్ దట్ వీ హ్యావ్ టు గో అ బిట్ స్లో. మనందరము ఎహెస్కేల్ గ్రంథానికి తీద్దాం. ఎహెస్కేల్ గ్రంథము 1వ అధ్యాయము. ఎహెస్కేల్ గ్రంథము 1వ అధ్యాయం. మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ కనుక ఒక చిన్న రివ్యూ ఇస్తే, ఇస్రాయేలు జూడా వీళ్ళు క్యాప్టివ్స్గా పడిన తర్వాత ఈ క్యాప్టివిటీలో దేవుడు ఇస్రాయేలీలకి ప్రాఫిట్స్ని పంపిస్తాడనమాట. ఓకే, మీకు తెలుసా ఎవరో క్యాప్టివ్స్గా ఉన్నప్పుడు ఇస్రాయేల్ జనాంగము ఏ ప్రాఫిట్స్ వాళ్ళతో ఉన్నారో మీకు తెలుసా? ఓకే, ఒకటి వచ్చేసి డానియల్. ఓకే, ఈస్ అ ప్రాఫిట్. అండ్ దెన్ ఎజికియల్. ఓకే, ఎజికియల్ కూడా ఒక ప్రాఫిట్ అనమాట. ఎప్పుడు పోస్ట్ ఎగ్జైలిక్ పీరియడ్లో ఎగ్జైల్గా ఉంటున్నప్పుడు కూడా దేవుడు వాళ్ళకి ప్రవక్తని పంపించాడు. ఎహెస్కేల్ గ్రంథాన్ని కనుక మీరు చూస్తే దేర్ ఈస్ వన్ థీమ్ దట్ రన్స్ రైట్ ఫ్రమ్ చాప్టర్ 1 టు లాస్ట్ చాప్టర్. ఏంటి అంటే ద థీమ్ ఈస్ నథింగ్ బట్ వాట్ వీ హ్యావ్ హ్యావ్ ఫర్ దిస్ సండే, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్యారలల్గా ఈ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తేజో మహిమ ఆర్ దేవుని మహిమా తేజస్సు. ఓకే, దాని గురించి మనకి ఈ యొక్క ఎహెస్కేల్ గ్రంథంలో ఉంటుందన్నమాట. ఒకసారి చదువుదాము. ఈరోజు మన ఎక్సర్సైజ్ ఏంటంటే 3 chapters కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ 3 chapters ఎహెస్కేల్ గ్రంథము, ఫస్ట్ 3 chapters మీరు ఫాలో అవ్వాలంటే మీ బైబిల్స్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మీరు స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అయితే చిన్న నోట్బుక్ ఉండాలి, పెన్ లేకపోయినా పెన్సిల్ అన్నా ఉండాలి. ఓకే, మీరు జెన్జీ అయితే యూ క్యాన్ రైట్ ఇట్ ఇన్ యువర్ మొబైల్ నోట్స్ ఆల్సో. ఓకే, చలో వి విల్ స్టార్ట్. ఫస్ట్ చాప్టర్ ఎహెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్, దిస్ ఈస్ ద సెట్టింగ్. ఎహెస్కేల్ ఎవరితో ఉన్నాడు? చెరలోని ఉన్న ప్రజలతో ఉన్నాడు. ఓకే, సమయము తేదీ అంతా మెన్షన్ చేయబడింది. కేబారు నదీ తీరాన నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమునందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడైన యాజకుడునగు యెహెస్కేలునకు ప్రత్యక్షముగాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహెస్కేలు తన గురించి రాసుకుంటూ ఏమంటున్నాడంటే, అక్కడ ఆయన 5వ సంవత్సరము నెలలో 5వ దినమున అక్కడ ఉన్నప్పుడు దేవుని దర్శనములు అతనికి కనబడ్డాయంట. అయితే ఇతని ప్రొఫెషన్ ఏంటి? ఫస్ట్ ప్రొఫెషన్ ఏంటి ఇతనికి? ఈయన యాజకుడు, ప్రీస్ట్. టెంపుల్లోకి పోయి యాజకత్వాన్ని చేయాలి, మందిరానికన్నా యాజకత్వాన్ని చేయాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇతన్ని పిలిచి కొత్త ఆఫీస్ ఇస్తున్నాడు అనమాట. ఈ ఆఫీస్ కాదు, ఇప్పుడు దాకా ఈ ఆఫీస్ చేసావు కదా. బైదవే ఒక్కసారి కూడా అతనికి టర్న్ రాలే. ఇంకా ఎహెస్కేల్కి మందిరానికి వెళ్ళి యాజకత్వం చేసే టైంకి వీళ్ళని చెర్ర పట్టుకొని తీసుకొని వచ్చేసారు బబులోనీయులు.
ఓకే. సో మందిరానికి వెళ్ళే అవకాశం కూడా లేదు. కాబట్టి యాజకత్వంలో నుంచి ప్రవక్తగా యెహెజ్కేలుని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని పిలుపిది యెహెజ్కేలుకి. యాజకుడుగా ఉన్నావు ఇప్పుడు దాకా, ఇప్పటి నుంచి నువ్వు ఏం చేస్తావు? ప్రవక్తగా ఉంటావు అని చెప్పేసి దేవుడు అతనికి దర్శనములు ఇవ్వటం మొదలుపెట్టాడు. విజన్స్ చూడటం మొదలుపెట్టాడు. ద ఫస్ట్ విజన్ దట్ హీ సీస్ ఇన్ ద రివర్స్ ఆఫ్ కేదార్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ అ విజన్. నేను ఈ 3వ వచనం 4వ వచనం నుంచి 28వ వచనం వరకు మీకు ఒక దర్శనము కనిపిస్తుంది అనమాట. మీకు ఓపిక ఉంటే చదవండి. ఇప్పుడు మనం చదవట్లేదు. అది చదివి మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అయితే యెహెజ్కేలు చూస్తున్న ప్రతిదీ చిన్న బొమ్మలేయండి. ఓకే. నేను ఆర్టిస్ట్ కాదు కాబట్టి వేయలేదు. కొంచెం తెలివితేటలు ఉపయోగించి చాట్ జీపీటీలో గివ్ ఏ పిక్చర్ ఆఫ్ ఎజెకియల్ 1 to 1st చాప్టర్ అని చెప్పారనమాట. విజన్ ఆఫ్ గాడ్. ఇట్ గేవ్ సమ్ పిక్చర్. ఓకే. గ్లోరియస్ పిక్చర్ ఇచ్చింది కానీ చాట్ జీపీటీ, బట్ ఇట్ వాస్ నాట్ సో పర్ఫెక్ట్ టు వాట్ వీ ఇమాజిన్ వెన్ వీ రీడ్ దిస్ ప్యాసేజ్. సో ఈ 1st చాప్టర్ అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ జాగ్రత్తగా చదవండి. దాంట్లో చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి మనకి. ఓకే. బట్ దట్ ఈస్ నాట్ ద కాంటెక్స్ట్ టుడే. బట్ ద కాంటెక్స్ట్ టుడే ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ద ఎండ్ ఎసెన్స్ ఆఫ్ 1st చాప్టర్ ఏంటి అంటే చూడండి 26వ వచనము. వాటి తలల పైనున్న మండలము పైన నీలాకాంతమయమైన సింహాసనం ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకని మీదికిని నడుము మొదలుకని దిగువన ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దట్ ఈస్ ద ఎండ్ సమ్మరీ ఆఫ్ ద 1st చాప్టర్. వాట్ ఆల్ హీ హాస్ సీన్ ఇన్ ద 1st చాప్టర్. ఏదైతే 1st చాప్టర్లో మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చాడో తను చూసిన విజన్, దాని సమ్మరీ ఏంటంటే ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే యెహోవా ప్రభావ స్వరూప, దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనము. ఆ దర్శనము మీరు కనిపించిన వెంటనే మీరు చూడండి యెహెజ్కేలు ఏం చేశాడో. నేను చూచి సాగిలపడగా. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ వెన్ ఎవర్ వీ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మనం ఎప్పుడు చూసినా మన ఫస్ట్ రియాక్షన్ ఏముంటుందంటే మనం ఏం చేస్తామంట? సాగిలపడి నమస్కారం చేస్తామంట. మరి ఫిజికల్గా మనం అట్లా చేస్తామా ఈ కాలంలో నాకు తెలియదు కానీ the posture when you see the glory of God or when God reveals his glory, మనకి కాళ్ళల శక్తి ఉండదు. అంటే మనము సాష్టాంగ పడాలని నిర్ణయించుకొని సాష్టాంగ పట్టం కాదు. కాళ్ళల్లో శక్తి పోయి మనము అమాంతంగా దేవుని కాళ్ళ ముందు పడతామంట. దేవుని యొక్క మహిమను గనక ఆయన మనకి చూపిస్తే మనం అలా మన రెస్పాన్స్ అలా ఉంటుందంట. మీకు అర్థమైందా? ఇది దేవుని మహిమ అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి, డెఫినిషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది డెఫినిషన్స్ ఏంటి అంటే దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ని, ఓకే, గాడ్స్ గ్లోరీ అనే ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ ఏదైతే ఉంటుందో గాడ్స్ గ్లోరీని దేవుడు తన యొక్క యాట్రిబ్యూట్స్ని, తన యొక్క గ్రేట్నెస్ని, తన యొక్క క్యారెక్టర్ని క్రియారూపంలో మనకి చూపించటానికి ప్రయత్నం చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా, అది దేవుని మహిమ. ఓకే, వన్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, వన్ ఆఫ్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఏంటి? గాడ్ ఈజ్ హోలీ. ఓకే, దాని వాట్ ఈస్ వన్ ఆఫ్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కదా, గాడ్ ఈజ్ హోలీ. ఓకే, మీరు ఒకసారి యెషయాని దేవుడు పిలిచినప్పుడు ఇది యెషయా యొక్క పిలుపు మీకు గుర్తుంది కదా. అది ఏ చాప్టర్లో ఉంటుంది? యెషయా గ్రంథము 6th చాప్టర్. ఒకసారి తీద్దాం చూడండి, యెషయా గ్రంథం 6th చాప్టర్. అక్కడ దేవదూతలు ఇలా కొనియాడుతూ ఉంటారనమాట. ఏమని కొనియాడుతూ ఉంటారు చూడండి. 3వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండిరి.
మీరు గమనించారా ఇక్కడ? ఫస్ట్ దేవదూతలు ఎలా కొనియాడుతున్నారు? పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ ఉంటే సర్వలోకం ఏమైంది? ఆయన మహిమతో నిండి ఉన్నది. యాక్చువల్గా సర్వలోకం అంతా ఆయన యొక్క పరిశుద్ధతతో నిండి ఉండాలి కదా. దేవదూతలందరూ పరిశుద్ధుడు 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 అంటే, దేవదూతలందరూ పరిశుద్ధుడు 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 అంటే భూలోకం అంతా ఆయన పరిశుద్ధతతో నిండి ఉండాలి కదా. కానీ ఇక్కడ వాక్యంలో ఏముంది? ఆయన మహిమతో నిండి ఉండాలి. దట్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. వెన్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఆర్ డిస్ప్లేడ్ in front of us, we see the glory of God. We see the glory of God. ఇది అర్థమైందా మీకు? అందుకనే దేవుడు మన్నాను కురిపించినప్పుడు ఆయన మహిమను మనం చూస్తాం. ఓకే, మన జీవితాల్లో చాలా మహా అద్భుతంగా ఏదైనా రోగము స్వస్థపరచబడినప్పుడు మనం ఏమంటాము? దేవుని మహిమను మన జీవితాల్లో చూస్తూ ఉన్నామన్నమాట. మీకు అర్థమవుతుంది కదా? సో దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, ఫిజికల్ యాట్రిబ్యూట్స్ మనం ఈ లోకంలో మనకి డిస్ప్లే అవుతున్నప్పుడు ఆయన మహిమని మనము చూస్తూ ఉంటాం. ఇంకొక వచనం కూడా ఉంది చూడండి, లేవియాకాండము 10వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండము 10వ అధ్యాయం 3వ వచనము నేను చదువుతాను చూడండి. ఇది యాక్చువల్గా భయానకమైన సన్నివేశం. ఇది మొదటి వచనం నుంచి చదువుతాను. లేవియాకాండము 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. తీసారా? రైట్. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా, నేను చూడండి, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. సో ఈ యొక్క ఈక్వేషన్ మీరు ఎప్పుడు చూస్తుంటారు. దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన మహిమ. ఎప్పుడైతే దేవుడు తన పరిశుద్ధతను చూపించాడో ప్రజలందరి మధ్య ఆయన మహిమను బయలుపరచబడటం జరిగిందన్నమాట. దట్ ఈస్ అ విజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. సో విత్ దిస్ అండర్స్టాండింగ్ మళ్ళీ ఎహెజ్కేలు గ్రంథానికి వద్దాము. సో ఎహెజ్కేలు అక్కడ ఏం చూశాడు? కేబారు నదీ ప్రదేశమున దేవుని యొక్క మహిమను చూసినట్టు ఉంటుంది. ఇదే యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినపడను. సో ఫస్ట్ థింగ్ ఈరోజు ఏంటి మనం నేర్చుకున్నదంటే దేవుని ప్రభావ రూప దర్శనము. దేవుని ప్రభావ రూప దర్శనం. రెండోది, రెండో అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్ష పిలుపు. రెండో పాయింట్ ఏంటి అంటే దేవుని యొక్క ప్రత్యక్ష పిలుపు, డైరెక్ట్ కాల్ ఆఫ్ గాడ్. పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా. దేవుడు యెహెజ్కేలుని ప్రత్యక్షంగా డైరెక్ట్గా తన యొక్క సేవకి పిలుచుకుంటాడనమాట. డైరెక్ట్గా చూడండి ఒకసారి, 2వ వచనం నుంచి చదువుతున్నాను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఈయన పోస్చర్ ఎలా ఉండింది? ఇందాక దేవుని యొక్క మహిమా తేజస్సు చూసిన వెంటనే ఆయన సాగిల పడిపోయాడు. కానీ ఆయన నిలబడాలంటే మళ్ళీ ఏమైందంట? దేవుని యొక్క ఆత్మ వచ్చి నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. మీరు ఇక్కడ నుంచి ఇది మొదలుకొని 2వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని మీరు కనుక ఎహెజ్కేలు గ్రంథాన్ని కనుక చదివితే ఎక్కడెక్కడైతే దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ నాలోనికి వచ్చి, దేవుని చేయి నా మీద బలముగా వచ్చి, ఇలాంటి 3 పదాలు, 3 ఫ్రేజెస్ కనుక మీరు తారసపడితే అక్కడ నంబర్లు వేసుకుంటూ పోండి. ఓకేనా? ఎన్నిసార్లు యెహెజ్కేలును దేవుడు వచ్చి, దేవుని యొక్క ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆయనని నిలబెట్టాడో మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ నుంచి యు సీ ఎజెకియల్ క్యాప్టివేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, క్యాప్టివేటెడ్ బై ద గ్లోరీ ఆఫ్ గాడ్. He sees God's glory, he hears God's glory,
he is led by God's glory. That's what we see in the book of Ezekiel. ఓకే, అర్థమవుతుందా? చూద్దామా. ఆయన అప్పుడు మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా నేను చూడండి, ఇక్కడ నుంచి ఎహెస్కేల్ని ఎప్పుడు దేవుడు ఎహెస్కేలు అని పిలవడు. ఏమని పిలుస్తాడు తెలుసా? నరపుత్రుడా అని పిలుస్తాడు. ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ డిమార్కేషన్ అనమాట. దేవుని యొక్క తేజో మహిమను చూసినప్పుడు మనము నరులం మాత్రమే అని అర్థమవుతుంది. ఆయన గ్లోరీ చూడనంతసేపు మనకు ఎలా ఉంటుంది తెలుసా? ఆయనతో పోటీ పడుతూ ఉంటాం. ఎహెస్కేల్లో రాయబడి ఉంది, ఆ వాక్యం మనం చదువుదాం. ఎహెస్కేల్ అది రాయబడి ఉంది. దేవుడు ఏమంటాడంటే, నా జనాంగము నాతో పోటీ పడుతున్నారు అని అంటాడనమాట. ఓకే, అర్థమవుతుందా? సో దేవుని యొక్క మహిమ చూసినప్పుడు, దేవుని మహిమ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనము నరులం మాత్రమే, మనము దేవుళ్ళము కాదు అనే ఒక చిన్న విషయము అర్థమవుతుంది అనమాట. అందుకని దేవుడు ప్రతిసారి ఎజెకియల్ని, అయ్యో దేవా నా పేరు పెట్టి ఎందుకు పిలవట్లేవు నువ్వు అని అంటే, కొన్నిసార్లు దేవుడు పిలువడు అట్లా, నరపుత్రుడా అని అంటాడు. మీరు కూడా బైబిల్లో చూస్తే కొన్నిసార్లు ఇజ్రాయెల్ అని పిలువడు, యాకోబు అని పిలుస్తాడు. యాకోబు అని దేవుడు చేంజ్ చేసింది దేవుడే, యాకోబు నుంచి ఇజ్రాయెల్కి. కానీ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఆ సందర్భం వచ్చినప్పుడు యాకోబు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? మీకు అర్థమవుతుంది కదా. సో దట్ ఈస్ హౌ గాడ్ డీల్స్ విత్ హిస్ పీపుల్, హిస్ చోజన్ పీపుల్. ఆయనకి ఎవరి మీద అయితే ప్రణాళిక ఉందో, ఎవరి మీద అయితే ఆయన ప్రణాళిక ఉండి ఆయన ఒక గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటాడో, వాళ్ళతో ఈక్వేషన్ దేవునితో ఎప్పుడు అట్లనే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు దేవుని యొక్క తేజో మహిమను చూస్తూ ఉంటారు, చూసినప్పుడల్లా సాగిల పడుతూ ఉంటారు. అంటే ఏంటి? వినయంగా, హంబుల్గా నడుచుకుంటూ ఉంటారు. అలా నడుచుకుంటూ ఉంటున్నప్పుడు దే అండర్స్టాండ్ దట్ వీఆర్ స్టిల్ mere human beings, we are not gods, we are not so on a high pedestal, but still human beings అని చెప్పేసి ఆ యొక్క హ్యూమిలిటీ, ఆ వినయాన్ని దేవుడు తన మహిమను చూపిస్తూ నేర్పిస్తూ ఉంటాడు తన జనాంగానికి. చూడండి ఇక్కడ, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనీల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. పిలుపు వచ్చింది ఎహెస్కేల్కి. ఏమని అంటున్నాడు? ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుంది అంటే, సింపుల్గా ఐఎమ్ సెండింగ్ యూ అని ఉంటుంది అనమాట. నేను నిన్ను పంపుతున్నాను, ఐఎమ్ సెండింగ్ యూ. దేవుడు ఎప్పుడు పంపేవాడుగా ఉంటాడు, ఉంచేవాడుగా ఉండడు. ఎక్కడ కూడా మనల్ని అక్కడ అరే ఇక్కడ ఉండరా అని అన్నాడు అనమాట. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? పంపేవాడుగా ఉంటాడు. ఎక్కడికన్నా పంపించి ఆయన యొక్క స్వరము వినిపించడానికి మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఏమని, నేను నిన్ను పంపుతూ ఉన్నాను అని చెప్తూ ఎవరి మధ్యలో ఎహెస్కేల్ని పంపిస్తున్నాడో చూస్తాం. చూడండి ఎలా, ఎవరి మధ్యలో పంపిస్తున్నాడంట? నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఫస్ట్ థింగ్ ఏంటి? వీళ్ళు తిరుగుబాటు చేసే జనాంగం అనమాట. రెబెలియస్ పీపుల్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. రెబెలియస్ పీపుల్ అంటే ఏంటి అంటే, హౌ డు యూ మేక్అవుట్ రెబెలియస్ పీపుల్? సింపుల్ ఈక్వేషన్ ఏంటి, డెఫినేషన్ ఏంటంటే, ద రూల్స్ ఆర్ దేర్ టు బ్రేక్ అని అంటారు అనమాట. రూల్ ఎందుకుంది? బ్రేక్ చేయడానికే ఉంది అని అంటారు అనమాట. అట్లాంటి రూల్స్ ఆర్ ఫర్ ఫూల్స్. ఇది కొత్త స్టేట్మెంట్. రూల్స్ ఆర్ ఫర్ ఫూల్స్. మై లైఫ్ మై రూల్స్. సో దీస్ ఆర్ ఆల్ లిటిల్ phrases that we come across. ఓకే, అట్లాంటి ఐడియాలతో మనం లైఫ్ జీవిస్తుంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్ వి విల్ బి రెబెలియస్ టు గాడ్. దేవుడు ఎట్లాంటి జనాంగాలకి మధ్య ఎజెకియల్ని పంపిస్తున్నాడంటే, రెబెలియస్ పీపుల్ మధ్యలో పంపిస్తున్నాడు అనమాట. చూడండి ఇంకోటి, వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. మీరు అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నేటి వరకు. ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఆల్రెడీ నెబుకద్నెజర్ వచ్చేసి బబులోనికి ఒక బ్యాచ్ని తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చి యెరూషలేం దేవాలయం నాశనం అవుతుంది. ఆ రెండు ఈవెంట్స్ మధ్యలో జరుగుతున్న సంభాషణ ఇది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కల్దీల ప్రదేశానికి చెరపట్టబడి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వస్తున్నారంట. అక్కడ కూడా వాళ్ళు రెబెలియస్, అంటే గాడ్స్ డిసిప్లిన్లోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు రెబెల్ అవుతూనే వస్తూ ఉన్నారంట. గమనిస్తున్నారా? నేటి వరకు నేను నీతో మాట్లాడుతున్నాను కదా ఎహెస్కేలు, నేటి వరకు కూడా నేను పంపిస్తున్న జనాంగము
రెబెల్ అవుతూ వస్తూనే ఉన్నారు అని చెప్తూ వస్తున్నాడు. గమనించారు అది నేటి వరకు. నెక్స్ట్, నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో దీస్ ఆర్ ఇంప్యూడెంట్ పీపుల్ అండ్ హార్డ్ హార్టెడ్ పీపుల్. ఇంప్యూడెంట్ పీపుల్ అంటే హార్డ్ ఫేస్డ్ పీపుల్ అంట. అంటే మనం ఏమన్నా మాట్లాడినా కానీ ముఖం ఇట్లా చిట్లించడం కానీ, ముఖంలో హావాభావాలు కానీ ఏమీ ఉండవంట. మన హెచ్ఓడీస్ ఉంటారు అట్లా. మనం ఎంత చేసినా కానీ అట్లా ఉంటారు అనమాట, అంతే ఇంకా. ఓకే, అంటే దే ఆర్ నాట్, అంటే మనం చేసే దేనికి కూడా వాళ్ళు కదలరు, బెదరు. మనం బెదరాల్సిందే తప్పనిచ్చి, మనం కదలాల్సిందే తప్పనిచ్చి, హార్డ్ ఫేస్డ్ పీపుల్, హార్డ్ హార్టెడ్ పీపుల్. ప్లీజ్ రిమెంబర్ దీస్ వర్డ్స్. దేవుడు మాట్లాడతాడు ఎస్కేల్తోని. హార్డ్ ఫేస్డ్ పీపుల్. హార్డ్ ఫేస్డ్ పీపుల్ అంటే ఏంటి? అసలు చలనం లేని పీపుల్. హార్డ్ హార్టెడ్ పీపుల్ అంటే ఎంత నలగొట్టి కొట్టినా కానీ లోపలికి దేవుని వాక్యము సింక్ అవ్వదు. మీకు అదేంటి సోవర్ ఆఫ్ ద సీడ్ పారబుల్ తెలుసు కదా, విత్తనాలు జల్లే ఉపమానం తెలుసు కదా. నేల మీద పడినప్పుడు ఎప్పుడైనా బియ్యపు గింజల కింద వేయండి, ఇక్కడ వేయండి, ఎంత పైన చేస్తే అంత పైకి ఎగురుతాయి. హార్డ్ హార్టెడ్ పీపుల్కి దేవుని వాక్యం వచ్చినప్పుడు అంతే బౌన్స్ అయిపోతుంది అనమాట. దే వోంట్ రిసీవ్. సో అలాంటి జనాల మధ్యటికి ఎస్కేల్ని దేవుడు పంపిస్తున్నాడు. చూడండి, వారు సిగ్గుమాలిన వారిని కఠిన హృదయులై ఉన్నారు, వారి యొద్దకు నేను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు. ఇది ఇంకో బ్యూటిఫుల్ థింగ్ దేవుడు చేసేది. వాడు వింటాడా వినడా అనేది నాకు సంబంధం లేదు. నా జనాంగము చెరలో ఉన్నారు, చెరలో ఉన్న నా జనాంగానికి దేవుని వాక్యాన్ని, నా వాక్కును ఇవ్వటము నా రెస్పాన్సిబిలిటీ. నేను పంపిస్తున్నాను. మీకు అర్థమవుతుందా? చెరలో ఉన్నప్పటికీ ప్రవక్త వెళ్ళి ప్రవక్తని దేవుడు అక్కడికి దట్ షోస్ గాడ్స్ మర్సీ. మన పట్ల మనము ఎంత తిరుగుబాటు చేసి దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నప్పటికీ వాడు వింటాడా లేదా నాకు సంబంధం లేదు, కానీ వాడి దగ్గరికి ఒక ప్రవక్తను పంపిస్తాను, ప్రవక్త ద్వారా నా వాక్కుని ప్రచురిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. చూడండి, వాడు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఇంతవరకు అర్థమైంది కదా? ఇదంతా ఏంటి తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్ష పిలుపు. యెహెజ్కేలుకి పిలిచినప్పుడు ఎలాంటి జనాంగాల మధ్యలోకి ఆయనని పిలుస్తున్నాడు, ఈయన వెళ్ళి వాక్యం చెప్పాలనేది ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మీరు దేవుని యొక్క ప్రవక్త సిద్ధపాటు. ఫస్ట్ ఇది దేవుని ప్రభావ రూప దర్శనము, రెండవది దేవుని ప్రత్యక్ష పిలుపు, మూడవది దేవుని ప్రవక్త సిద్ధపాటు. అలా దేవుడి పిలుపు యెహెజ్కేలుకి వచ్చినప్పుడు అట్లా సింపుల్గా పంపించలేదు. చాలాసార్లు మనం అసైన్మెంట్ ఇస్తాము మన టీంకి, ఇచ్చి అట్లా పంపించేస్తాం. వాడు ఇంకా కింద మీద ఫీల్డ్లో పడతా ఉంటాడు, వాడికి అర్థం కాదు, కొన్ని అర్థమవుతాయి. ఓకే, ఐ రిమెంబర్ మై ఫస్ట్ ఓబీజీ పోస్టింగ్. ఏమి చెప్పానో లేదు తెలీదు. ఫస్ట్ ఓబీజీ పోస్టింగ్ అంటే గైనకాలజీ పోస్టింగ్. ఓకే, లేబర్ రూమ్కి తీసుకెళ్లారు నన్ను. మాకు ఎట్లుంటుందంటే నయాపుల్ హాస్పిటల్లో ఒక రాత్రికి, అంటే ఒక నైట్ డ్యూటీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 9 గంటలకి ఒక 120 డెలివరీస్ అవుతాయి నయాపుల్లో. ఓకే, ఇంకా మేము హౌస్ సర్జన్స్గా మేము వెళ్ళినప్పుడు మా పీజీలందరూ మమ్మల్ని వేలం పాటేస్తారనమాట. వీడు నాకు, వాడు నీకు అని చెప్పేసి వేలం పాట చేస్తాడు. మేము ఇంకా పీజీల వెనకాల తిరగాలి, హెల్ప్ అనమాట, అసిస్టెంట్ లాగా. సో ఒక పీజీ నన్ను వేలం పాటేసి కొనుక్కుంది. నేను వెళ్ళిన తర్వాత లేబర్ రూమ్కి వెళ్ళి ఉన్నాను. ఆవిడేమందంటే, ఇప్పుడు డెలివరీ అవుతుంది చెయ్యనన్న. అంటే ఒక్కటి చూపించండి ఎలా చేయాలో, మిగతా నుంచి ఇక మీరు వెళ్ళిపోండి, నేను చేసేసుకుంటానని చెప్పాను. సరే అంది. సరే అని చెప్పేసి పోయాను. కరెక్ట్గా ఆమెకి పెయిన్స్ వచ్చి ఇంకా తల బయటికి వస్తుంది అన్న టైంలో ఈమెని వాళ్ళ హెచ్ఓడి పిలిచింది. ఎందుకంటే ఈమెకి ఫోర్సెప్స్ డెలివరీ ఎలా చేయాలో వాళ్ళ హెచ్ఓడి నేర్పిస్తుంది వేరే టేబుల్ దగ్గర. ఈమె నేర్చుకోవాలి కదా, ఈమె వెళ్ళిపోయింది. ఇంకా నాకు చెమటలు.
ఓకే, సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదు, పిలుపు ఉంది, వచ్చాను, సిద్ధపాటు లేదు. తల బయటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళా. బయటకు వస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి మా పీజీకి మేడం హెడ్ వస్తుంది, కొంచెం హెల్ప్ చేయండి అని అంటే, అక్కడికి వెళ్ళు. చాలా కఠినంగా ఉంటారు ఓబీజీ పీజీస్, అసలు చాలా కఠినంగా ఉంటారు. కొన్నిసార్లు హర్ట్ అయిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళు, నిలబడు, ఆటోమేటిక్గా నువ్వు చేసేస్తావు అని చెప్పింది. చెప్తే పోయాను. 2 సార్లు అట్లా తిరిగా కంగారులో. చివరికి తల వచ్చింది, తీశాను, అంతా అయిపోయింది. అంబలికల్ కార్డ్ కట్ చేశాను. పక్కన ఒక మనకి నర్స్ ఉంటుంది, నర్స్ హెల్ప్ చేసింది, చేసేసి బిడ్డ ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే, ఎవరైతే ప్రసవించిందో ఆమె, డాక్టర్ గారు మీ ఫస్ట్ డెలివరీనా ఇది అని అంటే, అవునమ్మా క్షమించండి చేశాను బాగానే అని అన్నా. పిలుపు ఉంటుంది, సిద్ధపాటు లేకపోతే చాలా కంగారైంది. సిద్ధపాటు చాలా ఇంపార్టెంట్. అందుకని యెహెజ్కేలుకి దేవుడు మొదటి అధ్యాయం అంతా దేవుని యొక్క తేజో మహిమ, ఓకే, ఆయన మహిమను చూస్తాడు. 2వ అధ్యాయం సగం వరకు దేవుడు యొక్క ప్రత్యక్ష పిలుపు ప్రవక్తకి. 2వ అధ్యాయం తర్వాత నుంచి 3వ అధ్యాయం చివరి వరకు దేవుడు ఎలా యెహెజ్కేలుని సిద్ధపరుస్తాడు, ఆయన పిలుపుని చేయడానికి ఎలా సిద్ధపరుస్తాడు అనేది మనం చూస్తామన్నమాట. చూడండి, ఫస్ట్ది 5వ వచనం నుంచి, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. కెన్ యూ ఇమాజిన్? నువ్వు ఎలాంటి జనాంగాల మధ్య నివసిస్తున్నావు, నువ్వు ఎలాంటి జనాంగాల మధ్యలోకి వెళ్ళి వాక్యం చెప్తావు, మినిస్ట్రీ చేస్తావు అంటే ఒక్కడు కూడా మనకి ఫేవరబుల్గా ఉంటాడు. ఇంకా తేళ్ళంట, తేళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తాయా? కాటేస్తాయి, కుడతాయి, పాయిజన్ ఎక్కుతుంది, కుట్టే వాళ్ళు ఉంటారు. మనం చేసే జనాంగాల మధ్య, మనము దేవుడు పిలిచే జనాంగాలు కుట్టే వాళ్ళుగా ఉంటారనమాట. చూడండి ఇక్కడ ఏముందో, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు, అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియచేయము. ఏం చెప్తున్నాడు? ఇంగ్లీష్ బైబిల్లో చిన్న ఫ్రేజ్ తెలుగులో తర్జుమా చేయబడలేదు. ఏముంటుందంటే, నార్ డిస్మేడ్ బై దేర్ లుక్స్ అని ఉంటుంది. వారి మాటలు, వారి యొక్క చూపులు. ఆ చూపులు అనేది తెలుగు బైబిల్లో లేదు. వాళ్ళ మాటలకి భయపడకూడదు, వాళ్ళ చూపులకి కూడా మనం భయపడకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇది మానసిక సిద్ధపాటు. ఇదంతా మానసిక సిద్ధపాటు, మానోధైర్యాన్ని పెంచుతున్నాడు అనమాట. ఓకే, మానసికంగా ఏం చెప్తున్నాడు? వాళ్ళు ఏదేదో మాటలు అంటాడు తమ్మి, మిమ్మల్ని నువ్వు పోయి నా వాక్యం చెప్తుంటే వాళ్ళు 10 మాటలు అంటారు. దేనికి భయపడబాక అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళు స్టేరింగ్ లుక్స్ ఇస్తారు. కొన్నిసార్లు కళ్ళు ఇట్లా పైకాని చూసారంటే ఇంకా అంటే నెక్స్ట్ వాడు అటెంప్ట్ ఏంటంటే వాడు 3వ కన్ను తెరుద్దామని, మనం భస్మం అయిపోతామని ఆ 3వ కన్ను తెరవదు. అట్లాగుండి కూడా భయపడకూడదు. యెహెజ్కేలుని ప్రిపేర్ చేస్తాను, మానసికంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు చూస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి, వాళ్ళ చూపులు పియర్సింగ్గా ఉంటాయి, కానీ నువ్వు భయపడకము అని చెప్తున్నాడు అనమాట. 8వ వచనం, నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక. 2వది చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, వారికి భయపడకము, వారి మాటలకు భయపడకము, నార్ డిస్పైడ్ బై దర్ లుక్స్, వారికి జడియకము. వేరే వచనంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇది మానసిక ధైర్యము, సిద్ధపాటు. దాని తర్వాత ఆధ్యాత్మిక సిద్ధపాటు. మానసిక సిద్ధపాటు తర్వాత ఆధ్యాత్మికంగా ఆయనని సిద్ధపరుస్తాడు. చూడండి ఎలా సిద్ధపరుస్తాడో. 8వ వచనం, నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించము. ఫస్ట్ థింగ్ ప్రాఫెట్కి ఆధ్యాత్మిక సిద్ధపాట్ల ఏంటి అంటే, వారున్నట్టు నువ్వు ఉండబా. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిపరేషన్. ఏంటి? నువ్వు ఎవరి మధ్యలో అయితే సేవ చేయడానికి వెళ్తున్నావో
వాళ్ళు ఉన్నట్లు ఉండవు. అంటే ఏంటి తెలుసా? దే షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ డిస్టింక్టివ్నెస్, సమ్ కైండ్ ఆఫ్ ఎ సెపరేషన్ వెన్ యూ లివ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దెమ్. ఇది మీకు అర్థమైందా? సమ్ సెపరేషన్, సమ్ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి మనలో. ఆ డిస్టింక్టివ్నెస్ లేకపోతే వారిలో లాగానే నువ్వు అయిపోతావు. దాని తర్వాత నేను ఇంకో ప్రవక్తను పంపించాలా నిన్ను సంధించడానికి? అంతే కదా. నిన్ను ఎన్నుకున్నదే ఏంటి? నిన్ను ఎన్నుకున్నదే నేను, నిన్ను పిలిచినదే దేనికంటే ధైర్యంగా నేను నీకు చూపించిన మాట, నీకు వినిపించిన మాట నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావని. వాళ్ళకి చెప్తున్నప్పుడు అయ్యో దేవా ఎవడు ఈరోజు నా మెసేజ్ వినట్లేడు అని డిస్కరేజ్ కానక్కర్లా. వాడు వినినను వినకపోయినాను, నువ్వు చెప్పాల్సింది మైక్లో చెప్పేయన్నా, వచ్చేసేయన్నా, అంతే. ఎందుకు అకౌంటబిలిటీ? దేనికి? ఎక్కడ అకౌంటబిలిటీ? దేవుడు విన్నాను, దేవుడు విన్నది చెప్తున్నాను, అంత మటుకే అకౌంటబిలిటీ. మరి నా వాడు వింటున్నాడా విన్నప్పుడు వాడి అకౌంటబిలిటీ, అది నాది కాదు. మీకు అర్థమవుతుందా? దేవుడు క్లియర్గా చెప్తూ ఏమంటాడంటే, సరే నిన్ను పంపిస్తున్న జనాంగం అట్లాంటి జనాంగము, కానీ నువ్వు వాళ్ళలాగా ఉండకూడదు. వాళ్ళ రెబలియస్ పీపుల్, నువ్వు రెబల్ అవ్వబాకు అని చెప్తున్నాడు అనమాట. దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ డిస్టింక్టివ్నెస్, సపరేషన్ ఉండాలి. మనం మాట్లాడే విధానము, ఆలోచించే విధానము, హావభావాలు, మనం రెస్పాండ్ అయ్యే విధానము మొత్తము డిస్టింక్టివ్గా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. చూడండి, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, ద ఫస్ట్ థింగ్. దాని తర్వాత నేను నీతో చెప్పు మాటను వినుము. వాళ్ళు వింటారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఏం చేయాలి? వినాలి. ఓకే, వినటమే కాదు, నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము. నోరు తెరచి, అది చాలా మంచి మాట. ఓకే, మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకి అన్నం పెట్టడము మీకు అలవాటు ఉంటుంది. పేరెంట్స్ అందరికీ చిన్నపిల్లలకి అన్నం పెడతారు. ఫస్ట్ 5 yearsలో ఎన్నిసార్లు తిట్టుంటాం పిల్లల్ని, ఆ బుగ్గలో పెట్టుకోబాకు, నవ్వులు, మింగు అని చెప్తూ ఉంటాం. అవునా? మీరు చేశారా? చేసాం. కొన్నిసార్లు మనం ముద్ద రెడీ అవుతుంది చేతిలో, నోరు దగ్గరకు వస్తాం, వాడు నోరు తెరుస్తాడా? తెరవడు. ఇట్లా ఇట్లా అంటాడు, ఇక్కడ ఇక్కడ పప్పు అంటుతూ ఉంటుంది, నోటికి మాత్రం అంటాడు. ఇదంతా ప్రాక్టికల్ థింగ్. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పిన మాట వినుము, నోరు తెరువము అంటే ఏంటి తెలుసా? విల్లింగ్నెస్. ఆ చిన్న బాబు వాడు విల్లింగ్, వాడి యొక్క ఈగో డెసిషన్ మీద ఆధారపడింది, వాడు నోరు తెరుస్తాడా లేదా అని. ఇఫ్ హీఈస్ విల్లింగ్, హీ విల్ ఓపెన్ హిస్ మౌత్. ఇఫ్ హీఈస్ నాట్ విల్లింగ్, హీ విల్ నాట్ ఓపెన్ హిస్ మౌత్. గాడ్ ఈస్ సేయింగ్, బీ విల్లింగ్. When I speak to you, listen and be willing to receive that word, to take that word or to eat that word. చూడండి, ఇక్కడ నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి, విల్లింగ్నెస్, సుముఖత. దాని తర్వాత నేనిచ్చు దానిని భుజింపుము. భుజింపుము అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ భుజింపుము అంటే మాకు మెడిసిన్లో GITలో డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నోట్లోనే స్టార్ట్ అవుతుంది. కడుపులోకి వెళ్ళిన దాకా కాదు, నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అవుతుందంట. సలైవాలో డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయంట, నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అవుతుందంట. భుజింపము అంటే ఏంటి తెలుసా? ఇట్ మీన్స్ ఇంటర్నలైజ్, అంతర్గీకరించుకోవటం. మళ్ళీ చదువుదామా ఆ మాట? నేను నీతో చెప్పు మాటను వాళ్ళు వినట్లేదు, కానీ నువ్వు వాళ్ళలాగా ఉండకుండా నువ్వు వినుము, నోరు తెరు, విల్లింగ్గా ఉండు, నోరు తెరిచి దానిని భుజింపుము. ఇంటర్నలైజ్, టేక్ దట్ వర్డ్, ఇంటర్నలైజ్. ఎసిమిలేషన్ అనే పదం ఉంటుంది. ఎసిమిలేషన్ అంటే మనం తిన్న ఒక చిన్న ముద్ద చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేక్ అయిపోయి, ఇంకా మైక్రో కాంపోనెంట్స్గా బ్రేక్ అయిపోయి, సోడియం పొటాషియం క్లోరైడ్ అట్లా బ్రేక్ అయిపోయి మన బాడీలోకి ఇంటర్నలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలాసార్లు అంటాం కదా, బిర్యానీ తినంగానే మన కడుపు ఒక 1 inch పెరిగింది, 1 kg పెరిగాము. దట్ ఈస్ ఇంటర్నల్. యూ హ్యావ్ కంప్లీట్లీ ఇంటర్నలైజ్ దట్ 1 packet బిర్యానీ ఆన్ దట్ డే. కంప్లీట్గా ఇంటర్నలైజింగ్ అంటే ఎసిమిలేషన్. సో వెన్ యూ లిసన్ టు మీ, బీ విల్లింగ్ టు ఈట్ దట్ వర్డ్ అండ్ ఇంటర్నలైజ్ దట్ వర్డ్. అంటే మన యొక్క క్యారెక్టర్లోకి ఆ వాక్యం ఇంటర్నలైజ్ అయిపోవాలి టు అన్ ఎక్స్టెంట్ దట్ అవర్ క్యారెక్టర్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్, వీ విల్ బీ చేంజ్డ్. ఓకే, నెక్స్ట్ 9వ వచనం. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని నా యొక్క
చెయ్యి నా యొద్దకు చాపబడెను, ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదే ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఒక స్క్రోల్ వచ్చిందంట. ఈ మాట చెప్పిన వెంటనే స్క్రోల్ వస్తే ఆ స్క్రోల్కి అటు ఇటు రాయబడి ఉందంట. అంటే ఎక్కడ కూడా స్క్రోల్లో ఖాళీ లేదు. ఒక పేజ్ మనం ఎగ్జామ్లో లాస్ట్లో ఇచ్చిపెడతాం కదా, ఆన్సర్ రాక లాస్ట్ 2 పేజీలు ఇచ్చిపెడతాం కదా, ఇట్లా కాదు. దేవుడు మొత్తం రాశారంట, ముందు అవతల రాసేసి ఇస్తే అది చదివితే ఏ స్కేల్కి ఎలా ఉన్నాయంట, దాంట్లో విలాపము, మనోదుఃఖము, రోదన, మెంటల్ యాగని. మనోదుఃఖం అంటే ఏంది? మెంటల్ యాగని, రోదన ఉన్నాయంట. 3వ వచనం, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆ గ్రంథము నాకు తినిపించి. ఈయన తిన్నాడా? లేదు, ఈయనకి తినిపించాడు దేవుడు. ఇది ఇంకా బ్యూటిఫుల్ థింగ్. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? హీ కాస్ట్ మీ టు ఈట్. హీ కాస్ట్ మీ టు ఈట్. దేవుడు తినిపించాడంట. ఓకే, He caused me to, helping me to understand the word of God. He caused me to eat. దాని తర్వాత చూడండి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానిని నీ కడుపు నింపుకొనుమని. నీ కడుపు నింపుకొనుమని అంటే ఏంటి తెలుసా? satiety, satisfaction. To an extent, when God gives you the word, you are satisfied. ఆ రోజు వాక్యం చదివి అబ్బా చాలా బాగుంది అనే యొక్క సంతృప్తి. నేను ఈ వాక్యం చదివేటప్పుడు, దేవా లాస్ట్ టైం నాకు ఎప్పుడు కలిగింది అట్లా? వాక్యం చదివి అబ్బా సంతృప్తిగా ఉంది, అసలు ఇంకా ధైర్యంగా ఆనందంగా ఈరోజు బైబిల్ క్లోజ్ చేయొచ్చు. ఇంకేదో వెళుతుంది, అరే ఇంకొంచెం చదివితే బాగుండు కాకుండా ధైర్యంగా ఆనందంగా బైబిల్ క్లోజ్ చేయొచ్చు. సంతృప్తి. దిస్ ఈస్ ఆల్ వాట్ యు నో, దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ ప్రిపరేషన్. స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఏస్కేల్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన పిలుపుకి. అర్థమైందా? ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. ఇది ఎంత విచిత్రంగా ఉంది కదా. ఆయన మాటలు, ఆ గ్రంథంలో మాటలు చదివినప్పుడు ఎలాంటి మాటలు అవి? మనోవేదన, విలాపము, రోదన, అలాంటి స్క్రిప్ట్నంట ఈయన తిన్నప్పుడు అంట ఆయనకి ఏమైందంట, అరే ఎట్లుంటుంది అట్లా? చేదుగా ఉండాలి కదా. మీకు అర్థమైంది ఏది? ఇక్కడ లాజిక్ అర్థమైందా మీకు? దట్ ఈస్ వాట్ గాడ్స్ వర్డ్ డస్ టు అస్. గాడ్స్ వర్డ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ కంటెంట్ ఇన్ ఇట్, when it comes to us and ministers to us, it brings a lot of joy. కొన్నిసార్లు దేవుడు తిడితే ఆనందంగా ఉంటుంది. I have certain phases in my life when I pray to God, దేవా నువ్వు తిడితే తిట్టు, కానీ సైలెంట్గా ఉండ మాకు. సైలెంట్గా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. మాట్లాడితే మాట్లాడు, బాగుంది. నేను ఏదైనా తప్పు చేస్తే సైలెంట్ అవ్వబాకు. సైలెంట్ అయితే చాలా కష్టం కదా. ఇంట్లో కొన్నిసార్లు భార్య భర్తల మధ్య సడన్గా భర్తనో భార్యనో సైలెంట్ అయిపోతారు. చాలా కష్టం అసలు అది ఇంకా దాన్ని మెనవర్ చేయటం అంటే ఇంకా పోయి రాకెట్ మనం అంతరిక్షంలోకి పంపించి ఈజీగా మళ్ళీ వచ్చేసేయచ్చు. ఇంకా దేవుడే దిక్కు మనకి అట్లా కదా. దేవుని దగ్గరికి ఈ మాట అడిగి, సైలెంట్గా ఉండబాకు. తిడతావా తిట్టు, హ్యాపీగా ఉంటుంది. దేవుడు తిడితే నేను చాలాసార్లు ఫీల్ అయ్యా, తిడితే అమ్మాయి దేవుడు మాట్లాడాడు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ జాయ్. గాడ్ స్పోక్ టు us. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కంటెంట్. చాలాసార్లు మనము, మీరు ఏస్కేల్ గ్రంథం క్వైట్ టైమ్స్ చేసుకోండి, చాలా ఇబ్బంది పడతాం. ఎటు చూసినా నహూము మీరు క్వైట్ టైమ్స్ చేసుకోండి, ప్రతి వర్స్లో తిట్టుంటుంది. కానీ వి ప్రిఫర్ టు రీడ్ సామ్స్ కదా. ఎందుకు? అసలు
ఒక వరుస కాకముందే 4 బ్లెస్సింగ్స్ ఉంటాయి దాంట్లో. నీకు ముందుంటా, వెనకుంటా, పైనుంటా, కిందుంటా, అన్ని చెట్లు ఉంటాయి. వి ఫీల్ వెరీ హ్యాపీ. See, please understand, spiritual maturity is that we depend on not the content, we depend on the source. We depend on the source of the word of God, not on the content of the word of God. మీకు అర్థమైందా ఇది? Hope you are getting this point. The moment you reach that stage that yes, God is speaking to me, you rely on the source than the content, then you can just wade through the storms of your life. Source is important. ఇక్కడ యేస్కేల్కి అవి రోదనతో కూడిన మాటలైనా విన్నప్పుడు ఎట్లయిందంట? స్వీట్గా ఉందంట. యు నో వై? బికాస్ దోస్ వర్డ్స్ మినిస్టర్డ్ అంటూ, ఇట్ గేవ్ క్లారిటీ టు హిమ్, ఇట్ గేవ్ సమ్ పర్స్పెక్టివ్ టు హిమ్. ఫ్యూచర్ని చూడగలిగాడు, ప్రజెంట్ని మెనవర్ చేయగలిగాడు, నావిగేట్ చేయగలిగాడు. హీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇది అర్థమైంది కదా? సో 2 సిద్ధపాట్లు చూసాం. ఒకటేంటి మానసిక సిద్ధపాటు, ఇంకోటి ఆధ్యాత్మిక సిద్ధ. నెక్స్ట్ సేవకు సిద్ధపాటు. చూడండి సేవకి ఎలా సిద్ధపరుస్తాడో చూడండి. 4వ వచనం నుంచి చూస్తాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపించుచున్నాను. ఓకే, అంటే ఏంటి? నువ్వు వెళ్ళే జనాంగానికి నువ్వు కాన్వర్జేషన్ చేయగలవు. నువ్వు ఏ అంటే వాడు బి అని అర్థం చేసుకోడు, నువ్వు ఏ అంటే వాడు ఏ అని అర్థం. దోస్ పీపుల్ హూ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ అండ్ యూ అండర్స్టాండ్ దేర్ లాంగ్వేజ్, వేర్ యూ కెన్ స్ట్రైక్ ఎ కాన్వర్జేషన్, టు దోస్ పీపుల్ ఐ ఆమ్ సెండింగ్ యూ. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నేను పంపటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపినలా వారు నీ మాటలు విందురు. చూసారా మీరు ఇక్కడ ఎంత సెటైర్ ఉందో? మీరు చూడాలి ఇక్కడ. ఓకే, వాళ్ళు చెప్తే వాళ్ళ భాష అర్థం కాకపోయినా ఆ జనాంగము నీ మాట వింటారేమో కానీ ఇక్కడ నువ్వు పంపిస్తున్న జనాంగము నీ భాష అర్థమైనప్పటికీ నీ మాట వినరు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా దేవుడు ఇప్పుడు సేవకి ఈయనని సిద్ధపరుస్తున్నాడు అనమాట. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు ఆలకింపనొలకై ఉన్నారు గనుక నీ మాటలు విననున్నారు. నువ్వు పెద్దగా డిసప్పాయింట్ అవ్వబాకు. ఇక్కడ నువ్వు వెళ్ళి దేవా నేను అంతా సాక్రిఫైస్ చేసిన దేవా, నా సర్టిఫికెట్లు చింపేసుకొని మరీ సేవలోకి వచ్చాను, సేవలోకి వచ్చిన తర్వాత ఒకడు నా మాట వినట్లేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు నీ మాట వినరంటే వాళ్ళు నా మాటనే వినలేదు. ఇదే సందర్భము మీకు సమూయేలు దగ్గరకు వస్తుంది. సౌలు డిసప్పాయింట్ చేసినప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. చాలా బాధపడినప్పుడు దేవుడు వచ్చి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఇశ్రాయేలీయులు సౌలుని అడిగినప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు, వాళ్ళు నిన్ను కాదు రిజెక్ట్ చేసింది, నన్ను రిజెక్ట్ చేశారన్నట్టు. సేమ్ సందర్భం ఇదే మళ్ళీ ఇక్కడ చూస్తాం. సో ఎస్కేల్ చెప్తా నువ్వేమి బాధపడబాకు, వాళ్ళు నీ మాట వింటపోదు, నా మాట ఫస్ట్ వినలేరు కాబట్టి నీ మాట వినట్లేరు. నెక్స్ట్ 3వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేస్తా. చూసారా, వీళ్ళు హార్డ్ ఫేస్డ్ పీపుల్ అని అనుకున్నాం కదా. నువ్వేం భయపడబాకు, నీ ముఖం కూడా నేను అంతే హార్డ్ ఫేస్డ్గా చేస్తాను. నువ్వు మాట్లాడితే వాడికి ఒక చలనం లేదు కదా, వాడు నీతో మాట్లాడినప్పటికీ నీకు చలనం ఉండదు, అంతే ధైర్యంగా నిలబడతావు. ఓకే, యూ విల్ విత్ స్టాండ్. బేసికలీ హార్డ్ ఫేస్డ్ అంటే విత్ స్టాండింగ్ ద ప్రెషర్ ఇన్ ద మినిస్ట్రీ, విత్ స్టాండింగ్ ద హార్డ్నెస్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద మినిస్ట్రీ. దాన్ని తట్టుకొని మళ్ళీ ప్రార్థనలో దాన్ని దున్ని ప్లౌ చేసి మళ్ళీ విత్తనాలు వేసే అంత ఓపిక ప్రవక్తలకి దేవుడిచ్చాడు. అందుకనే యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రవక్తల్ని పేషెన్స్కి లాంగ్ సఫరింగ్కి మాదిరిగా తీసుకోండి అని రాయబడింది. అర్థమైందా? ప్రవక్తలు మాదిరి అంట. దేంట్లో తెలుసా? పేషెన్స్కి లాంగ్ సఫరింగ్కి వాళ్ళు మాదిరి అంట, రోల్ మోడల్స్ అంట ప్రవక్తలు. సో యెహెజ్కేల్ని అట్లా ప్రిపేర్ చేస్తున్నాడు, హార్డ్ ఫేస్డ్ పీపుల్గా చేస్తాను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను,
నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారనైనను వారిని చూచి జడియకుము. 10వ వచనం, మరియు నరపుత్రుడా, చూడండి ఇది జాగ్రత్త వినండి, చెవి యొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని. ఎంత బాగుంది కదా, చెవులారా. మంచి ఏఆర్ రెహమాన్ సాంగ్ చెవులారా వింటాం, మనసారా ఆస్వాదిస్తాం. ఇక్కడ అది కాదు ఆస్వాదించమంటుంది. నేను చెప్తున్న మాటలు చెవులారా విని మనసులో దాచిపెట్టుకోమంటున్నాడు అనమాట. మనసులో దాచిపెట్టుకోమంటు. బయలుదేరి 11వ వచనం, బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. ఇంతలో చూడండి ఏమైందో. 12వ వచనము, అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతుల రెక్కలు ఒకదానినొకటి తగులట వలన కలుగులు చప్పుడును వాటి పక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుతున్నట్లుగా నాకు వినపడాడు. డూ యు నో వాట్ దిస్ ఈస్? ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. వెన్ ఎజికియల్ రిసీవ్డ్ ద కాల్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే ఆత్మ తనను తోడుకొని పోయి తన జనాల యొద్దకి ఇంకా నెక్స్ట్ తీసుకెళ్ళిన తర్వాత ప్రకటించాలన్నమాట. ఆ లేచి వెళ్తున్నాడు, ఏమైందంట, ఒక పెద్ద శబ్దం వినిపించిందంట, దేవదూతలు పలికిన శబ్దం. ఏంటంట ఆ శబ్దము? మళ్ళీ దేవుని మహిమ, యెహోవా ప్రభావమునకు, యెహోవా మహిమకు స్తోత్రము కలుగును గాక అనే ఒక శబ్దము వినిపించిందంట. గొప్ప ఆర్భాటంతో వినిపించిందంట. మహా సందడి ఉందంట. అంటే ఏంటి? హెవెన్ అంతా లేచి చప్పట్లు కొడతా ఉంటుంది మనం అట్లాంటి ప్రదేశానికి వెళ్తున్నప్పుడు. దేవుని పిలుపుకి లోబడి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆత్మను మనం తోడుకొని వెళ్ళిపోతున్నప్పుడు, ఎప్పుడైనా మీరు దేవుని పిలుపుకి లోబడి ఏదైనా ప్రదేశానికి వెళ్తే, దట్ ఈస్ ద సీన్ దట్ హ్యాపెన్స్ ఇన్ హెవెన్. అందరూ చప్పట్లు కొడతా ఉంటారంట. ఎందుకు? మనిషి లేసి వెళ్తున్నాడు, ఆయన శక్తిలో వెళ్తున్నాడు. కాదు, దేవుని ఆత్మ అతన్ని తీసుకొని వెళ్తున్నాడు అంట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందా? నెక్స్ట్, అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా, ఇది అయిపోయింది చదివాం కదా. నెక్స్ట్ 14వ వచనం, ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చాను. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఎజికియల్కి దేవుని దర్శనం కలిగినది, ఎజికియల్కి దేవుని పిలుపు కలిగినది. ఎలాంటి జనాల మధ్యకి దేవుడు పిలుస్తున్నా కూడా చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా ప్రిపేర్ చేశాడు, మానసికంగా ప్రిపేర్ చేశాడు. మనిషి రెడీ, సేవకు ప్రిపేర్ చేస్తున్నాడు. మనిషి రెడీ అయ్యి వెళ్తున్నప్పుడంట ఎహెజ్కేల్కి ఏమైందంట? ఎహెజ్కేల్ ఎమోషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎజికియల్ ఎమోషన్స్ ఏంటి ఇక్కడ? నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడచ్చు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే 2 words ఆర్ యూస్డ్, రైచియస్ ఇండిగ్నేషన్ అండ్ బిటర్నెస్. ఓకే, ఇన్ యాంగర్ ఐ వెంట్. చూసారా? దిస్ ఇస్ ఆల్ మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ గోస్ వెన్ హీ ఒబేస్ ద కాల్ ఆఫ్ గాడ్. ఆ రౌద్రాగ్ని ఎందుకు తెలుసా? నా జనాంగం ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి నా జనాంగానికి, నేను వెళ్ళి ఇలాంటి మాటలు చెప్పాల్సిన దుస్థితి వచ్చింది ఏంటి అనే ఒక కోపం. మీకు అర్థమైంది? అది ఇలాంటి దుస్థితి నేనెందుకు పలకాల్సి వస్తుంది నా జనాంగాలకి, నేను గమ్మున ఉంటే అయిపోతుంది కదా అనే ఒక దుస్థితి అనమాట. ఇర్మియా కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి వెళ్తాడు. మనకు సమయం లేదు కాబట్టి చదవట్లేదు, కానీ నోట్ చేసుకోండి, ఇది ఇంటికి వెళ్ళి చదవండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7 నుంచి 13వ వచనంలో ఇర్మియా ఏమంటాడంటే, నేను ఎల్లనే అంటాడు. నువ్వు ఏం చేసుకుంటావో పో, నేనైతే ఎల్లనే అని అంటాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని నువ్వు చెప్పిందంతా కష్టమైనా చెప్పానని అంటాడు. దాని తర్వాత ఏమంటాడు, నువ్వు చెప్పినందుకు నన్ను తరుముతున్నారు అని అంటాడు. ఓకే అంటూ నెక్స్ట్ ఏమంటాడంటే, అసలు నేను మా మమ్మీకి అనవసరంగా పుట్టానని అంటాడు. ఎందుకు తెలుసా ఇదంతా సంభాషణ? దేవుని చెప్పిన మాట నా జనాంగాలకే చెప్పడానికి కష్టమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఆ రౌద్రాగ్ని చేత ఆ బిట్టర్నెస్తో అక్కడి నుంచి వాళ్ళ జనాల దగ్గరికి వెళ్ళాడంట. మీకు అర్థమైందా? ఆ కాంటెక్స్ట్ అర్థమైందా? అక్కడ జెరమయా 20th chapter
7th వర్స్ నుంచి మీరు ఇంకా చదువుకుంటూ పోవాలి. 7th to 13 వర్సెస్లో ఆ సంభాషణ ఉంటుంది. నేను చెప్పటం మానలేదు అని అంటాడు అనమాట ఇర్మియా. ఓకే, నేను చెప్పటం మానలేదు అని చెప్తాడు. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ హౌ హీ వెంట్ టు షేర్ గాడ్స్ వర్డ్. నెక్స్ట్, నేను కెబారు నది దగ్గర తెలాబీలు అనే స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమయో చెప్పకయు కదలకయు నున్న వాడనై 7 దినములు వారి మధ్య నుంటిని. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట? సైలెంట్గా 7 days కూర్చొని ఉన్నాడంట వాళ్ళతో పాటు. యాక్చువల్గా ఓల్డ్ టెస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ 7 days ఆఫ్ మార్నింగ్. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు నోరు విప్పకుండా 7 రోజులు వాళ్ళతో కూర్చొని ఎస్కేల్ ఏం చేశాడంట? మౌనం చేశాడంట. ఎందుకు? నెక్స్ట్ ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కఠినంగా ఉండబోతుంది. ఆయన జనాంగానికే ఈ మాటలు చెప్పాలి కాబట్టి అక్కడ కూర్చొని ఈ స్టార్టెడ్ టు మౌన్ ఫర్ 7 days. ఏమీ చెప్పక 7 రోజులు ఉన్నాడంట. క్విక్గా ఇంకా 2 ఉన్నాయి. అసలు యాక్చువల్గా చదివితే చాలా బాగుంటుంది. సేవకి సిద్ధపాటు ఏంటి అంటే నెక్స్ట్ మీరు చూస్తే దేవుడు ఏమంటాడంటే, ఒకడు దుర్మార్గుడు అని తెలిసి దేవుడు వాడి దుర్మార్గతలో నుంచి బయటికి తీసుకొని రావడానికి ఎహెజ్కేలుకి గనక దేవుడు వాక్యం ఇస్తే ఎహెజ్కేలు పోయి ఆ దేవుడి వాక్యము చెప్పకపోతే ఆ దుర్మార్గుడు ఆ చెప్పలేని వాక్యం పట్ల నశించిపోతే ఆ దుర్మార్గుని యొక్క బ్లడ్ ఎవరి మీదకి వస్తుందంట? ఎహెజ్కేలు మీదకి వస్తుందంట. ఈస్ ప్రిపేరింగ్ హిమ్ ఫర్ ద సర్వీస్. సేవకు సిద్ధపడ. అది కాకుండా నువ్వు చెప్పి ధైర్యం చేసుకొని చెప్పి వాడు వినకుండా చచ్చిపోతే వాని బ్లడ్ నీ మీదకి రాదు అని చెప్తాడు. అదే విధంగా నీతిమంతుడు దౌర్భాగ్యుడు కాదు ఇతను. నీతిమంతుడు త్రోవ తప్పిపోతూ ఉంటే నువ్వు మళ్ళీ వాని త్రోవలోకి తిరిగి రావడానికి నీకు నేను వాక్యం ఇచ్చి ఆ వాక్యం వానికి చెప్పకుండా నువ్వు నోరు కట్టేసుకొని ఉంటే వాడు ఒకవేళ ఆ దుర్మార్గంలోకి వెళ్ళిపోయి వాడు చచ్చిపోతే వాని బ్లడ్ ఎవరి మీదకి వస్తుంది? ఎహెజ్కేలు నీ మీదకి వస్తుంది. ఇలాంటి వాక్యం దేవుడు మీకు ఇచ్చాడు అనుకోండి, ఒక్కసారి మీరు ఆలోచించుకొని మీ జీవితం ఎలా ఉంటుంది? ఎవ్రీవన్ విల్ స్టార్ట్ టు హేట్ యూ బికాస్ ఆఫ్ ద వర్డ్స్ దట్ యు ఆర్ స్పీకింగ్. కానీ మరి డూ వి కవెట్ మ్యాన్స్ ఫేస్ ఆర్ గాడ్స్ ఫేస్? అందుకనే దేవుడు చెప్తున్నాడు, వాడు వింటాడా వినడా మనకు సంబంధం లేదు. ఎహెజ్కేలు నేను చెప్పింది నువ్వు పోయి పలకాలి. కొన్నిసార్లు దేవుడు అలాంటి సిచ్యుయేషన్స్ నుంచి తీసుకెళ్తాడు. చాలా మంచి దోస్తు, చాలా కాలం పనిచేసాం కలిసి, కానీ చెప్పాల్సిన మాటలు చెప్పకపోతే దేవుడు ఎవరిని అడుగుతాడు? ధైర్యంగా చెప్పాలి. చెప్పిన తర్వాత వచ్చే కమోషను ఎమోషను వర్ణనాతీతం, అది పక్కన పెట్టేసేయండి. కానీ చెప్పాలి. దిస్ ఈజ్ వన్ వే. సెకండ్ థింగ్ దేవుడు ఏం చెప్తాడంటే, మీరు చదవాలి ఇది, వెరీ బ్యూటిఫుల్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. 22వ వచనం చూడండి. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదాన భూమికి వెలుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చాను. నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర యెహోవా ప్రభావం నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలబడి నాకు ప్రత్యక్షమాయను. నేను నేలను సాగిలపడగా, దట్ ఈస్ వాట్ ఈస్ ద కామన్ రెస్పాన్స్. ప్రత్యక్షంగా కాగానే దేవుని యొక్క తేజ మహిమ ఆయన సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి ఈలాగా సెలవిచ్చాను. చూడండి, జాగ్రత్తగా వినండి. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాడితో నిన్ను బంధింపబోదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాక్కొనుకో. ఇప్పుడు చూసారా ఏమంటున్నాడు? అక్కడ పోతే వాళ్ళు నేను కట్టేస్తారు, ఇంటికి వెళ్ళి దాక్కో అని చెప్తున్నాడు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దాక్కోవాలి తెలియాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు అర్థమవుతుంది ఇది? దేవుని ప్రవక్త ఎవరైతే మీ మీద కాలింగ్ ఉంది, దేవుని చెప్పిందంతా చెప్పాలి, దాచిపెట్టకూడదు అనే ఒక కాలింగ్ ఉంటే కనుక ఎప్పుడు దాక్కోవాలి, ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలో మాట్లాడాలి. అది దేవుడు చెప్తాడు మనకి. నెక్స్ట్, వారు బహుగా తిరుగుబాటు చేయవారు గనుక
నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటకి అంటుకొన చేసేదను. ఓకే, అయితే నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరిచేదను. అసలు ఐ రిక్వైర్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఆర్ కర్స్ ఆన్ ఎజెకియల్? ఇట్స్ ఎ బ్లెస్సింగ్. డూ యూ నో వై? నేను పోయి వాక్యం చెప్పినప్పుడు వాడు తిరుగుబాటు జనాంగాలు, రెబెలియస్ పీపుల్ కాబట్టి వాళ్ళు 10 మాటలు అన్నప్పుడు నేను తిరిగి పలకాల్సింది దేవుని మాటే. ఎస్కేలు పొరపాటున తను ఎమోషనల్ అయిపోయి లోపల బిట్టర్నెస్ అంతా కక్కేస్తాడేమో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎజెకియల్ని బ్లెస్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా బ్లెస్సింగ్? నీ నాలుకని ఫెవికాల్ పెట్టి స్టిక్ చేస్తా పైకి, నువ్వేం మాట్లాడవు, నీ ఎమోషన్లో మాట్లాడితే నేను ఎప్పుడైతే వాక్యం ఇస్తానో అప్పుడే నీ నాలుక తెరవబడుతుంది, నువ్వు మాట్లాడతావు. మళ్ళీ నీ ఎమోషన్ బయటకు వస్తుంది కదా, వాడు తిడుతూ ఉంటాడు కదా, పర్సనల్ అయిపోద్ది కదా. పర్సనల్ అయినప్పుడు ఏమవుతుంది? నీ నాలుక నీ అంగిటకి అతక పెడతానంటాడు. ఐ థింక్ వీ నీడ్ టు ప్రే ఫర్ దిస్. ఐ సీ దట్ దిస్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, నాట్ ఎ కర్స్. Never to speak from my emotion, but to speak only when God is giving me a word. Especially to those people who are rebellious. ఇది ఎహెస్కేల్కి దేవుడు ఎహెస్కేల్ని సేవకు సిద్ధపరిచిన విధానం. ఇక్కడ ఆపుతాను నేను. మనం కమ్యూనియన్ తీసుకుందాము. కానీ కమ్యూనియన్ తీసుకునే ముందు ఇంటికి వెళ్ళి చదవండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఎహెస్కేల్ ఫస్ట్ 3 chapters. హౌ గాడ్ ప్రిపేర్స్ హిస్ సర్వెంట్, how God prepares his people for his service, whatever ministry it might be. ఆయన సర్వీస్కి దేవుడు తను పిలుచుకునే వ్యక్తిని ఎలా ప్రిపేర్ చేస్తాడు, ఎలా మనము ఆధ్యాత్మికంగా దేవుని యొక్క వాక్యంలో సిద్ధపడపడాలి, సోర్స్ మీద డిపెండ్ అవ్వాలి, కంటెంట్ మీద కాదు అనేది మనము ఆ యొక్క సత్యాన్ని, గొప్ప సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మనోధైర్యం చాలా ఇంపార్టెంట్ సేవలో. ఈ మాటలు మాటికి చదవాలి. భయపడకు, జడియకు. ఐ విల్ మేక్ యువర్ ఫేస్ హార్డ్ ఫేస్డ్. భయపడకుండా గట్టిగా నిలబడే మనోధైర్యం దేవుడు మనకి ఇవ్వాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. కొన్నిసార్లు చాలా డిప్రెషన్ వస్తుంది. జెరమయా లాగా 20వ అధ్యాయం చదవలేదు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దీస్ ఆర్ డిప్రెసివ్ వర్డ్స్. దేవుని సేవలో ఉంటే డిప్రెసివ్ వర్డ్స్ ఉంటాయి. ఎందుకు తెలుసా? దేవుడేమో కనపడడు, మాటలు వినపడతా ఉంటాయి, చెప్తా ఉంటాము. కనపడే జనాలేమో మనకు వినపడకుండా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వస్తుంది డిప్రెషన్. కనపడని వ్యక్తి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు, కనపడే వ్యక్తులు మనకి వినపడకుండా మాట్లాడుతారు. చాలా కష్టమైన పని. అక్కడే మనము భయపడకూడదు, జడియకూడదు, మనుషులంటే భయపడకూడదు. దేవుణ్ణి పట్టుకొని మనము సేవ చేయాలి. యూ హెవ్ టు ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద సోర్స్, నాట్ ఆన్ ద కంటెంట్. బికాస్ లైఫ్ కమ్స్, పీటర్ అంటాడు కదా, వేర్ క్యాన్ వి గో ఫ్రమ్ యూ లార్డ్? యూ, నాట్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. వేర్ క్యాన్ ఐ గో ఫ్రమ్ యూ లార్డ్? బికాస్ యువర్ వర్డ్స్ హ్యావ్ లైఫ్. దట్స్ వై ఐ వాంట్ యూ. Please remember these words, and as you prepare yourself for taking part in the Lord's table, I humbly request all of us to bow down our heads and prepare. Have a silent prayer in your heart today with the word that you have listened to. Have a silent prayer and ask God, Lord, is this the ministry that you are calling me? దేవుని వాక్యం మీతో మాట్లాడుంటే ఆ పర్టికులర్ సన్నివేశాన్ని దేవునితో మళ్ళీ మాట్లాడండి. దేవా, ఈ విషయంలో నువ్వు నాతో మాట్లాడావు, ఈ విషయంలో నాకు ధైర్యం కలగచేయి. నీ యొక్క బలలో పాల్పంచుకుంటుండగా ప్రభా, యేసుక్రీస్తుని మాదిరిగా చేసుకుంటూ ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో, ఎప్పుడు దాగి ఉండాలో ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు కనపడాలో ఎప్పుడు కనపడకూడదో, అలాంటి వివేచనా శక్తి, అలాంటి డిజర్న్మెంట్ అంత ఖచ్చితంగా తెలుసుకునే నీ యొక్క మెల్లనైన స్వరము వినబడేటట్టుగా ప్రభా నా హృదయాన్ని, నా యొక్క మదిని తయారు చేయమని ప్రార్థన చేస్తాం.